ఒకసారి భూబల్ల ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను ఆనందంగా బతకాలనుకుంటున్నాను, ఏదో తేలికైన చిట్కా ఉంటే చెప్పండి పద్ధతి, నేను అందరిలా కష్టపడలేను, నేను ఇట్లా తపస్సులు చేయలేను, నా వల్ల కాదండి, ఇలా కూర్చొని ధ్యానాలు చేయలేను, నా వల్ల కాదు, ఏదైనా తేలికైంది ఉంటే చెప్పాను. అప్పుడు గురువుగారు చెప్పారంటే, తేలికైన పద్ధతులు ఉపయోగపడతాయనైనా మనిషికున్న అహంకారం వల్ల చాలా కష్టపడతాడు అంతే. నా జీవితంలో నేను చేసిందే నీకు చెప్తాను, సరేనా, అది చేసి చూడు ఈరోజే. సరే చెప్పండి గురువుగారు. ఒకప్పుడు కూర్చున్న చోట కూర్చొని అందరికి పనులు చెప్పేవాడిని. రే కొన్ని నీళ్ళు తీసుకురా, రే అది లైట్ ఇసిపో, నా ఫోన్ ఇట్లా పట్టరా, ఆ చెప్పినట్టు తీసుకురా, ఇట్లా రకరకాలుగా. సో ఎవరన్నా చెప్పింది చేయకపోతే నాకు కొంచెం కోపం వచ్చేది, విసుగొచ్చేది. అప్పుడు నేను ఇట్లాగే ఒక ఆయన అడిగితే చెప్పాడు, జస్ట్ నీ పని నువ్వు చేసుకోవా అంతే. సో నీ పని నువ్వు చేసుకో, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా నీ పని నువ్వు చేసుకోవడంలో ఆనందానికి తొలి కిరణం నీ జీవితంలో పడ్డం మొదలవుతుంది అన్నాడు. అంతే రీసరస వయసు.